వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించి సీఎం మనకు రేవంత్ రెడ్డి గారు అయితే 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే మనకు విడుదల చేస్తూ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయే శుభవార్త ప్రకటించారండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఈ అమౌంట్లని మనకు ఎంతెంత విడుదల చేశారు, అలాగే ఏ పథకాలకు సంబంధించి విడుదల చేశారో కూడా మీకు పూర్తిగా వివరాలు అనేది తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే మనకు డిప్యూటీ సీఎం అయితే మనకు 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారండి. అయితే ఇది ఏ పథకాలకు సంబంధించి విడుదల చేశారో దీనికి సంబంధించి తెలియజేస్తాను. ఇక్కడ మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బట్టి ఆ పథకాల నిధులు మంజూరు. ఇక్కడ మనకు ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సచివాలయంలో అయితే బాధ్యతలు అయితే స్వీకరించారు. అనంతరం పలు శాఖలకు నిధులు అనేది మంజూరు చేస్తూ సంతకాలు అయితే చేశారు. ఇక్కడ ఏ పథకాలకు చేశారంటే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించి సబ్సిడీ సంబంధించి 374 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి 298 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు. అలాగే విద్యుత్ సబ్సిడీకి సంబంధించి 996 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు. అలాగే మేడార జాతరకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి 75 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసినట్టుగా మనకి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్, చూసారుగా మనకు ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి బీమాకి సంబంధించి మనకి ఏంటంటే 298 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారండి. అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించి మనకు ముందు గవర్నమెంట్ అనగా మనకు కేసీఆర్ గారి గవర్నమెంట్ ఏదైతే అమౌంట్ ఇస్తుందో దాన్ని మనకు పెంచి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.